ఫ్రెండ్స్, ఈ దినము ఆంధ్ర రాష్ట్రం నుండి కర్ణాటక హంపీకి వచ్చిన్నాము. మరి హంపీని పరిపాలించిన విజయనగర రాజుల గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి, దాని విశిష్టత గురించి, మరి వారి కాలంలో ప్రజలు పడిన సంతోషం గురించి, ప్రజల పట్ల వాళ్ళు ఏ విధంగా పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ హంపీ పట్టణానికి వచ్చిన్నాము. మరి మొట్టమొదట ఈ తుంగభద్ర పరిసర ప్రాంతంలో హరిహరరాయ, బుక్కరాయ 1, హరిహరరాయ 1 మరి విహారయాత్రకని తుంగభద్ర నది ఒడ్డుకు వచ్చినప్పుడు వారు చూసిన విషయం ఏమంటే, ఇక్కడ కుందేళ్ళు కుక్కలను తరమడము వాళ్ళు గమనిస్తారు. కుందేళ్ళు కుక్కలను తరమటం మా చిన్ననాటిన మా టీచర్లు కూడా ఆ విధంగా విజయనగర సామ్రాజ్య స్థాపనకు మరి కథా రూపంలో మా టీచర్లు చెప్పిన విధానాన్ని బట్టి కూడా మాకు జ్ఞాపకం ఉంది. మరి ఈ విధంగా మరి వాళ్ళు కుందేళ్ళు కుక్కలను తరినారు, ఇక్కడ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వీరు కాకతీయుల దగ్గర ఈ హరిహరరాయ, బుక్కరాయ అనే వాళ్ళు కాకతీయుల దగ్గర పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా వాళ్ళు ఏం చేసినారంటే, ఒక విద్యారణ్య స్వామిని కలిసి ఏం స్వామి, ఇక్కడ మరి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వీలవుతుందా, మరి ఇక్కడ కుందేళ్ళు కుక్కలను తరమటం మేమిద్దరం మేమిద్దరం గమనించినామని చెప్తే ఆయన సలహా ఇస్తాడు ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించమని. ఆ విధంగా ఇక్కడ 1306వ సంవత్సరం నుంచి మరి దాదాపు 1565 సంవత్సరం వరకు మరి ఈ రాజులు పరిపాలించినారు. వీరు 4 వంశస్థులు. మరి మొట్టమొదటిగా 3వ వంశస్థుడైన తులువ వంశస్థుడైన శ్రీకృష్ణదేవరాయల గురించి ఎక్కువగా ఇక్కడ చెప్పుకోబడుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు మరి దక్షిణ భారతదేశం అంతా విస్తరింపజేసినారు తన సామ్రాజ్యాన్ని. మరి 1512లో రాయచూరునైతేనేమి, 1514లో ఒరిస్సానైతేనేమి, 1520లో మరి బీజాపూర్ సుల్తాన్లను ఓడించి సామ్రాజ్యాన్ని మరి దక్షిణ భారతదేశం అంతా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఏకైక చక్రవర్తి ఎవరంటే విజయనగర శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం. మరి ఈ విధంగా ఈ విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు పడిన సంతోషం ఏంది, మరి శ్రీకృష్ణదేవరాయలు 1509వ సంవత్సరం నుంచి 1529వ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినాడు. మరి ముఖ్యంగా ఆయన గురించి గొప్పగా చెప్పాలంటే ఆయన వద్ద ఆయన మంచి చరిత్రకారుడు, మంచి నైపుణ్యం గల విద్వాంసుడు. మరి ఆ విధంగా 1529 వరకు ఆయన పరిపాలించినాడు. ఆయన పరిపాలనా కాలము సువర్ణయుగం అని చెప్తారు. మరి 1520 సంవత్సరం వరకు పరిపాలించినప్పుడు మరి ఆయన దగ్గర అష్టదిగ్గజ కవులు అనే వారు ఉండినారు. అష్టం అంటే 8, దిగ్గజం అంటే గజాలు అని. గజాలు అంటే గజమంతా ఏనుగంత బలం కలిగిన కవులను కలిగినాడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో. శ్రీకృష్ణదేవరాయలు దాదాపు 1509వ సంవత్సరం నుంచి 1520 సంవత్సరం వరకు పరిపాలించినట్లు చరిత్ర చెప్తుంది. దాదాపు 20 సంవత్సరాలు. మరి ఈ 20 సంవత్సరంలో దక్షిణ భారతదేశాన్ని అంతా విస్తరింపజేసినాడు. ఒక పక్క ఒడిస్సా అయితేనేమి, ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క ఆంధ్ర, మొత్తము దక్షిణ భారతదేశం అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఏకైక చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి శ్రీకృష్ణదేవరాయలు దగ్గర 64 యుద్ధాలు చేసినట్లు చరిత్ర చెప్తుంది. ఈ 64 యుద్ధాలకు ప్రతీకగా, జ్ఞాపకంగా మరి శ్రీకృష్ణదేవరాయలు తుంగభద్ర నది ఒడ్డున 64 మండపాల్లో ఉన్న దేవాలయంని కట్టించినాడని ఒక ప్రతీక ఉంది. మరి ఆ 64 మండపాల దేవాలయము దాదాపు 6 నెలలు బయట, 6 నెలలు లోపల, అంటే తుంగభద్ర నదిలో మునిగి తేలాడుతూ ఉంటుంది. మరి శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగము అంటారు. మరి స్వర్ణము అంటే బంగారం అని. ఆ కాలంలో మరి వజ్ర వైడూర్యాలు కూడా రాసులుగా పోసి అమ్మినట్లు చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంచి కవులు ఉన్నారు. ఆయన కళా పోషకుడు. మరి అముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని రచించినాడు. మరి శ్రీకృష్ణదేవరాయలు అటు తమిళంలో అయితేనేమి, అట్లా
కన్నడంలో అయితేనేమి, తెలుగులో అయితేనేమి ఎన్నో గ్రంథాలు రచించినట్లు చరిత్ర చెప్తుంది. మరి శ్రీకృష్ణదేవరాయలు అంత గొప్ప కవి అని కూడా చెప్తారు. మరి ఆయన గొప్ప గ్రంథం అని ఇంతవరకు పూర్వమే చెప్పినట్లు అముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని రచించినట్లు చెప్తాడు. మరి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధభూమిలో స్వయంగా ముందుండి నడిపించేవాడని చెప్తారు. మరి శ్రీకృష్ణదేవరాయలు సైన్యంలో ఎవరన్నా గాయపడితే తనే స్వయంగా కట్లు కట్టి గాయాలు మాన్పించే సైనికాధ్యక్షుడు అని కూడా చెప్తారు. మరి శ్రీకృష్ణదేవరాయలకు గొప్పతనము ఇంతవరకు దాదాపు 1509 నుండి 1529 వరకు, అంటే దగ్గర 20 సంవత్సరాలు ఈ చరిత్రకు నిదర్శనంగా చెప్తారు. మరి శ్రీకృష్ణదేవరాయలకు 2 భార్యలు, ఒకరు తిరుమలదేవి, ఇంకొకరు వచ్చేసి చిన్నాదేవి. తిరుమలదేవి మరొకరు చిన్నాదేవి. చిన్నాదేవి ఒక నర్తకి. తిరుమలదేవికి 2 కుమార్తెలు, చిన్నాదేవికి 1 కుమారుడు. మరి చిన్నాదేవి నర్తకి కనుక నాట్యానికి శ్రీకృష్ణదేవరాయలు ముగ్ధుడై ఈ మండపాన్ని, ఈ సప్తస్వరాల మండపం అంటే ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ను మనం తాకి కొట్టినప్పుడు సరిగమ పదనిసలు పలుకుతుంటాయి. ఆమెకు జ్ఞాపకార్థంగా చిన్నాదేవి గుర్తుగా ఈ సప్తస్వరాల మండపాన్ని కట్టించినాడు. కానీ ఇది శిథిలావస్థకు వచ్చింది. కారణం ఏమంటే ప్రతి ఒక్కరు స్తంభాన్ని దగ్గరికి వెళ్ళటం, ఒక రాయో, ఒక బంగారు రింగో, ఒక గాజు, ఒక స్టోన్ తీసుకొని కొట్టడం, పలుకుతుందా సరిగమ పదనిస లేదా అని అబ్జర్వ్ చేయడం. అందుకే పురావస్తు శాస్త్రజ్ఞులు స్ట్రిక్ట్గా దీన్ని ఎవరు పైకి ఎక్కనీయకుండా చేస్తున్నారు. మరి ఇక్కడ 7 స్వరాలు పలుకుతున్నప్పుడు చిన్నాదేవి నాట్యానికి శ్రీకృష్ణదేవరాయలు ముగ్ధుడైనాడని చరిత్ర చెప్తుంది. మరి ఆ కాలంలో మరి ఈ 7 స్వరాలు మరి విజయనగర సామ్రాజ్యం అంతా వినిపిస్తాయని, మరి ఆమె డ్యాన్స్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల ముందు నర్తకి చిన్నాదేవి డ్యాన్స్ చేసేది. అందుకు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 1 కుమారుడు పుట్టినాడు. మరి ఇక్కడ సప్తస్వరాల మండపం ఒకటి కనిపిస్తుంది. ప్రతి శిథిలావస్థకు వచ్చింది. ప్రతి గోపురం కూడా శిథిలావస్థకు వచ్చింది. ఎవరిని పైకి ఎక్కనీయడం లేదు. సప్తస్వరాలు పలికే ఈ మండపము విశిష్టత అనేది మరి విజయనగర సామ్రాజ్యంలో చాలా ఉండింది. మరి శ్రీకృష్ణదేవరాయలు 2వ భార్య అయిన చిన్నాదేవి నృత్యానికి ముగ్ధుడై ఈ కట్టడం కట్టినాడని చరిత్ర చెప్తుంది. మరి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు 2వ కుమార్తె అయిన చిన్నాదేవికి 1 కుమారుడు. ఆయన పేరు తిరుమల రాయలు. తిరుమల రాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలకి అమితమైన ప్రేమ. మరి శ్రీకృష్ణదేవరాయలు దగ్గర ప్రధానమంత్రి అయిన తిమ్మరసు ఉండినాడు. తిమ్మరసును మరి ప్రతి ఒక్క విషయంలో శ్రీకృష్ణదేవరాయలకు అండగా ఉంటున్నాడు. తన 1520 సంవత్సరంలో తన ముద్దుల కుమారుడైన, తన 2వ భార్య కుమారుడైన చిన్నాదేవి కుమారుని తిరుమల రాయలని పట్టాభిషిక్తునిగా చేస్తాడు. మరి తిరుమల రాయలు అనతి కాలంలోనే ఒక విష ప్రయోగం వల్ల చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన ముద్దుల కుమారుడు చనిపోయినాడు విష ప్రయోగం వల్ల అని చాలా కుమిలి మరి చాలా బాధపడినాడు శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈ విధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత మరి తిమ్మరసు మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ తిమ్మరసు తన కుమారుడైన తిమ్మదండ నాయకుడిని పట్టాభిషేక్తం చేయాలనే ఉద్దేశంతో నా కొడుకును విషం ప్రయోగం ద్వారా నా కొడుకుని చంపినాడని మరి ఎంతో అనుమానపడి ఆ విధంగా మరి తిమ్మరసు కొడుకు కండ్లు పీకేసి చెరసాల్లో బంధించినాడు. మరి వారు జీవితాంతము మరి ఆ బాధతో మరి ఇతర వ్యాధుల కారణంగా వాళ్ళు చనిపోయినారు. మరి వారు ఎక్కడ చనిపోయినారంటే 2వ రాజధాని అయిన పెనుగొండ. విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజధాని హంపి, 2వ రాజధాని వచ్చేసి పెనుగొండ, 3వ రాజధాని వచ్చేసి చంద్రగిరి. మరి ఆయన క్షమాపణ చెప్పుకోవాలా, తిమ్మరసుకు క్షమాపణ చెప్పుకోవాలని కుమిలి చచ్చిపోయినాడు శ్రీకృష్ణదేవరాయలు. తీరా ఆయన పెనుగొండకు వెళ్ళి తిమ్మరసును కలిసేలోగా తిమ్మరసు పార్థివ దేహం అక్కడ కనిపిస్తుంది. తిమ్మరసుతో పాటు తిమ్మరసు ముద్దుగా పెంచుకున్న కుక్క కూడా అదే రోజు చనిపోవడం విడ్డూరంగా ఉంది చరిత్ర చెబుతుంది. మరి ఆయన గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండలో కూడా ఆయన సమాధి కట్టించినాడని చరిత్రకారులు చెప్తున్నారు. మరి శ్రీకృష్ణదేవరాయలు
మధ్య మధ్యలో రా రాణులతో పిల్లలతో కలిసి పెనుగొండకు రెండో రాజధాని పెనుగొండకు వెళ్ళి సేద తీర్చుకునేవాడు. మరి మూడో రాజధాని వచ్చేసి చంద్రగిరి. ఆ విధంగా ఆయన చనిపోయిన తర్వాత మరి చాలా బాధపడి కుమిలి కుమిలి ఎంతో ఇది చేసినాడు. మరి శ్రీకృష్ణదేవరాయలు చివరిలో కుమిలి మరి చరిత్ర ఏం చెప్తుందంటే విజయనగర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళినాడు అని ఒక రకంగా చరిత్ర చెప్తుంది. మరొక రకమైన చరిత్ర ఏం చెప్తుందంటే మరి అతను కుమిలిపోవటం వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే చనిపోయినాడని, మరి ఆ విధంగా అతని సమాధి అతని విజయకేతనానికి గుర్తుగా 64 కాళ్ళ మండపం లోపలనే ఆయన సమాధి చేసినారని కొంతమంది చరిత్ర చెప్తున్నారు. మొదటి భార్య అయిన తిరుమలదేవి తిరుమలదేవికి 2 కుమార్తెలు. అందులో మొదటి అల్లుడు అలియా రామరాజు. మరి అలియా రామరాజు పట్టాభిషేక్తుని అయిన తర్వాత దాదాపు 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధంలో మరి అంటే 2 గ్రామాల మధ్య జరిగిన పోట్లాట యుద్ధంలో పాల్గొని మరి బంధించబడినాడు. బంధించబడిన తర్వాత రాజులు వచ్చేసి ఆయన తలను కత్తితో ఖడ్గంతో నరకడం జరుగుతుంది. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం అలియా రామరాజుతో ముగింపు జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి అటు బీజాపూర్ అయితేనేమి, అటు రాయచూరు అయితేనేమి, అటు గోల్కొండ అయితేనేమి, అటు ఒడిస్సా అయితేనేమి సుల్తాన్లందరూ విజయనగర సామ్రాజ్యంపై దండయాత్రకు దిగినారు. దండయాత్ర దిగటమే కాకుండా 6 నెలలు విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని మరి ఇక్కడున్న గోపురాలు అయితేనేమి, ఇక్కడున్న శిలాఫలకాలు అయితేనేమి, ఇట్లా శిలాలు అయితేనేమి ఎంతో కష్టపడి శిల్ప సంపదను వృద్ధి చేసిన శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసినారు ఈ సుల్తాన్లు. ఇంతటితో మరి ఈ విజయనగర సామ్రాజ్యం దగ్గర 1336 నుండి దాదాపు 1565 సంవత్సరం వరకు విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యం మరి చిన్నాభిన్నంతో ముగింపు పలికింది. అందుకే మేము ఇక్కడ విజయనగర సామ్రాజ్య విశిష్టత అయితేనేమి, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం అయితేనేమి, ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారని మరి ఇక్కడ తెలుసుకోవటానికి దూరభారమైన హంపి నగరానికి మేము వచ్చినాం. ప్రజలతో పాటే భోజనాలు చేసేవాడని, సహపంక్తి భోజనం చేసేవాడని, ఇట్లా రాతి పలకాల మీదనే మరి ప్లేట్లు, అరిటాకులు లాంటి మరి కూర, పెరుగు, నెయ్యి అలాంటివి చెక్కించబడినాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్ర, గొప్పతనం, విశిష్టత దాదాపు 1536 నుండి మరి ఇంతవరకు ఈ కట్టడాలు మరి పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. పురావస్తు శాఖ వాళ్ళు కాపాడుతున్నారు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తే అక్కడ ఏకశిలా రథం అనేది ఒకటి ఉంది. అక్కడికి పోయి చూద్దాం రండి. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల నోటు మీద కూడా ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఏకశిలా రథం, స్టోన్ చారెట్ ఆఫ్ హంపి మరి ముద్రించి మరి ఈ శిల్ప సంపదను కాపాడాలని, ఈ శిల్ప సంపద యొక్క సౌందర్యాన్ని మరి ప్రజలకు తెలపాలని మరి ఈ విధంగా 50 రూపాయల నోటు మీద కూడా ముద్రించింది. అసలు అది కట్టడానికి కారణం ఏంటంటే విజయనగర శ్రీకృష్ణదేవరాయలు ఒడిస్సా మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడ కోనార్క్ దేవాలయాన్ని సందర్శిస్తాడు. కోనార్క్ దేవాలయానికి ఉన్న చక్రాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎందుకు విజయనగర సామ్రాజ్యంలో ఏకశిలా రథం, ఈ విధమైన రథం ఎందుకు కట్టకూడదు అని చెప్పి ఆ విధంగా ఈ దేవాలయం ముందర ఉన్న ఏకశిలారథాన్ని కట్టించినాడు. దానికి 4 చక్రాలు ఉన్నాయి. 4 చక్రాల్లో ఒక చక్రం అరిగిపోయింది. కారణం ఏంటంటే ఈ విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు మొక్కుబడిగా మరి దాన్ని తిప్పి అది తిప్పితే కోరికలు నెరవేరుతాయని మరి ఆ విధంగా 4 చక్రాలలో ఒక చక్రాన్ని తిప్పి అరగదీసినారు. అందుకు పురావస్తు శాస్త్రం తెలిసిన వ్యక్తులైతేనేమి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి దానికి పూర్తిగా అక్కడికి పోయి చూడకుండా కట్టడి చేసినారు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం పతనమై దాదాపు 1536 నుండి 1536 సంవత్సరం నుంచి విరాజిల్లిన ఈ శ్రీకృష్ణదేవరాయలు మరి ఈ విజయనగర సామ్రాజ్యం పతనమైంది.